హాయ్ ఆల్ మూవీ లవర్స్కి హాయ్, నేను శ్రేయ. ఈరోజు మనం శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్ నెంబర్ 1 వాళ్ళ మూవీ రైస్ మిల్ గురించి మాట్లాడబోతున్నాం. శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్ నెంబర్ 1 వాళ్ళ మూవీ రైస్ మిల్ గురించి మాట్లాడబోతున్నాము. ఇప్పుడు మనం కేశవతో మాట్లాడదాం. వాళ్ళు ఈ మూవీలో రవి అనే లీడ్ క్యారెక్టర్ ప్లే చేశారు. హాయ్ కేశవ. హాయ్ దిస్ ఇస్ కేశవ. నేను మీ యాక్టర్ కేశవాని. రైస్ మిల్ అనే ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మేము ముందుకు రాబోతున్నాం. ఇది చిన్న సినిమా పెద్ద సినిమాని పక్కన పెడితే ఆడియన్స్ అందరూ స్టోరీని బాగా ఎంకరేజ్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా చాలా సినిమాలు వచ్చి చాలా హిట్లు కొట్టారు. సో ఆడియన్స్ మీరు కానీ తప్పకుండా రైస్ మిల్ అనే మూవీని చూసి మా అందరికీ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని మరీ కోరుకుంటున్నాం. అండ్ రైస్ మిల్ అంటే మీ అందరికీ తెలిసిందే, మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్. సో మీకు ఆల్రెడీ టైటిల్లోనే మీకు రైస్ మిల్ అనే ఒక మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మేము రాబోతున్నాం. ఇందులో మేము 4 లీడ్ క్యారెక్టర్స్ చేసాం, మా ఫ్రంట్ క్యారెక్టర్స్. అండ్ 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. రిటర్న్ అండ్ డైరెక్టర్ మా మహేష్ సార్. అండ్ మాకు ఇంత చక్కగా అవకాశం ఇచ్చినందుకు మహేష్ సార్ అండ్ హోల్ టీమ్ అండ్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుధాకర్ సార్ ఆల్సో థ్యాంక్ యూ. అండ్ మా ఏడీస్ చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ షూటింగ్ మొత్తం కలిపి 21 డేస్లోనే మొత్తం ఇనఫ్ చేశారు. సో దాన్ని బట్టి మీకు మొత్తం అర్థమైపోయి ఉంటుంది. సో ఎంత మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు రాబోతున్నామో. అలాగే మా ఏడీస్ కిరణ్ అన్న కానీ ప్రసాద్ అన్న కానీ ఆల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఏడీస్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ ఆర్ట్ అండ్ టెక్నీషియన్స్. ఇందులో ఎవరు టెక్నీషియన్స్ కింద ఫీల్ అవ్వలేదు. అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఒక క్యాస్ట్ అండ్ క్రూ లాగే అందరికి ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. సో ప్లీజ్ వాచ్. సమ్మర్లో రిలీజ్ అవుతుంది. మీ ముందుకు వస్తున్నాం, కుమ్మేద్దాం అందరం కలిపి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం సీనియర్ ఆర్టిస్ట్ దిల్ రమేష్ గారితో వాళ్ళు ఈ మూవీలో ప్లే చేసిన గురూజీ క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అమ్మా. నమస్తే అందరికీ నమస్కారం. శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రైస్ మిల్ అనే సినిమాని అత్యద్భుతమైన టెక్నికల్ వాల్యూస్తో అద్భుతంగా తెరకెక్కించిన మా డైరెక్టర్ మహేష్ గారికి, మరియు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా డైరెక్టర్ గారు తీయటానికి తమ సహాయ సహకారాలను మొదటి నుంచి చివరి వరకు, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పటి వరకు, ఇక భవిష్యత్తులో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు తమ అద్భుతమైన సహకారాన్ని ఈ సినిమా డైరెక్టర్ గారైనటువంటి మహేష్ గారికి అందిస్తున్న ప్రొడ్యూసర్లకి, ఈ సినిమాని ఎగ్జిక్యూట్ చేసినటువంటి మా సుధాకర్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా. ఇక నా పేరు దిల్ రమేష్ అండి. మీ అందరికీ తెలుసు. నేను సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు 255 సినిమాలు చేశాను. అయితే మొదటిసారిగా ఈ సినిమాలో నా నిజ జీవితంలో నేను 7 సంవత్సరాలు అద్భుతంగా పోషించినటువంటి ఒక పాత్రని 26 సంవత్సరాల తర్వాత నేను ఈ సినిమాలోనే మా మహేష్ గారి ద్వారా సుధాకర్ గారి సహకారంతో చేయడం జరిగింది. అది టీచర్ క్యారెక్టర్. ఇంతవరకు ఏ డైరెక్టరు నన్ను ఈ విధమైనటువంటి విజువల్ ఎక్స్ప్రెషన్స్తో నన్ను ఏ డైరెక్టర్ చూడలేదు. అంటే మీకు తెలుసు, నేను దాదాపుగా 70-75 సినిమాల్లో ఫ్యాక్షన్ అసిస్టెంట్ క్యారెక్టర్లు, ఫైట్లు, చేజులు, రన్నింగ్లు, ఎన్నో విలన్కి సపోర్టర్ క్యారెక్టర్స్ చేశాను ఇప్పటి వరకు. ఆ మధ్య ప్రస్థానం, యాత్ర లాంటి కొన్ని సినిమాల్లో పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ చేసిన తర్వాత ఈ రైస్ మిల్ అనే సినిమాని సక్సెస్ఫుల్గా నడిపించడానికి కథని ఈ 4-5 హీరోలు, 2-3 హీరోయిన్స్ ఉండి అత్యద్భుతమైన గ్రామ ప్రాంత ప్రజలకు, గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తే, గ్రామాలు బాగుంటే గ్రామాలు దేశానికి ఎన్నుముక, పల్లెసీమలే పట్టుగొమ్మలు అనే ఆనాటి గాంధీ మహాత్ముడి సిద్ధాంతాన్ని నమ్మి పల్లెలు బాగుండాలి, గ్రామాలు బాగుండాలి, గ్రామంలో ఉన్న యువత బాగుంటే దేశం బాగుంటుంది, దేశానికి ఎన్నుముక గ్రామాలు అని చెప్పేటటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని సినిమాగా మార్చి ఈ సినిమాని 21 రోజుల్లో
1, 2, 3 యూనిట్లు అవసరమైతే పెట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి టెక్నికల్ వాల్యూస్ కానీ కెమెరా ఎక్విప్మెంట్ కానీ సినిమాలో మీరు చూస్తున్నారు ఈ పోస్టర్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎంతోమంది ఆర్టిస్టులని పాత్రలకు అనుకూలంగా చేయగలిగిన నటీనటులను ఎంపిక చేసుకొని ఈ సినిమాని నిర్మించడం, అది ప్రస్తుత సమాజంలో గ్రామీణ ప్రాంత ప్రజలు, గ్రామీణ ప్రాంతం నుంచి చదువుకున్న యువత బయటికి వెళ్ళిపోయి పట్టణీకరణకి అలవాటు పడి పట్టణాల్లో పడుతున్న, నగరాల్లో పడుతున్న బాధలను ఇతివృత్తంగా తీసుకొని వాటిని అద్భుతంగా తెరకెక్కించి ఈరోజు గ్రామాలు బాగుండాలి అనే ఫైనల్ డెసిషన్ ఈ సినిమాలో క్లైమాక్స్లో చెప్పటానికి ఆద్యంతము సినిమా మొదటి నుంచి చివరి వరకు ఈ హీరోలుగా హీరోయిన్గా చేసిన కుర్రోళ్ళకి ఇన్స్పిరేషనల్ టీచర్గా గ్రామాలు ఎలా ఉండాలి, గ్రామాలకు మీరు వస్తే గ్రామాలు ఎలా ఉంటాయని చెప్పే ఆద్యంతం ఆసక్తికరమైనటువంటి పాజిటివ్ యాటిట్యూడ్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ గెటప్లో ఉండే టీచర్ క్యారెక్టర్ నాకు ఇచ్చి నాతో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నటువంటి ఈ సినిమా డైరెక్టర్ గారైన మహేష్ గారికి నేను సర్వదా శతదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అతి త్వరలో మీ ముందుకి థియేటర్లలోనూ ఓటీటీలోనూ రాబోతున్నటువంటి ఈ రైస్ మిల్ సినిమాని విజయవంతం చేసి ఇలాంటి మనకి సామాజిక ఇతివృత్తంతో వచ్చేటటువంటి కథల్ని మీరందరూ ఎంకరేజ్ చేస్తారని 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సినీ అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ఎప్పుడు వచ్చినా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా నన్ను ఇక్కడ దాకా పిలిచి ప్రెస్ మీట్లో పాల్గొనేదానికి అవకాశం కల్పించి నాకు అత్యద్భుతమైన క్యారెక్టర్ని ఈ సినిమాలో ఇచ్చి ఇక భవిష్యత్తులో నేను చేయబోయే ఇలాంటి క్యారెక్టర్లో ఇవ్వచ్చు అని ఫ్యూచర్లో వచ్చే డైరెక్టర్లకి డైరెక్ట్గా చెప్పినటువంటి మా మహేష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై రైస్ మిల్. సో ఇంతసేపు మనం మాట్లాడుకునే ఇంపార్టెంట్ పర్సన్తో మనం మాట్లాడబోతున్నాం. ఈ మూవీ రైటర్, డైరెక్టర్ సీఎం మహేష్ గారు. హాయ్ సార్. హాయ్ శృతి, థ్యాంక్స్ ఫర్ మీడియా మిత్రులకి, తోటి కళాకారులు, టెక్నీషియన్స్ అందరికీ నా నమస్కారం. ఇది మా రైస్ మిల్ పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్ స్టేజ్లో ఉంది. దీంట్లో ఒక మంచి 5 బ్యూటిఫుల్ సాంగ్స్ రెడీ అవుతున్నాయి. త్వరలో మోస్ట్లీ పండగకి రిలీజ్ అయిపోతాయి, వచ్చే ఉగాది పండగకి. ఈ ఫిలిం అందరూ చర్చించుకునే విషయం ఏంటంటే 21 డేస్లో షూట్ కంప్లీట్ చేసినాం. ఎట్లా పాసిబుల్ అయిందంటే ప్రాపర్ బౌండెడ్ స్క్రిప్ట్తో వెళ్ళినాం మేము. మంచి ట్రైన్డ్ ఆర్టిస్ట్, ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ అండ్ సూపర్ టెక్నికల్ టీమ్. మంచి కెమెరా, హ్యారీ మై ఫేవరెట్ కెమెరా, అండ్ సౌండ్, ఆడియో మొత్తము డాల్బీ అట్మాస్లో ఇస్తున్నాం. ఈ డిఫికల్టీస్ కొంచెం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే ఈ షూటింగ్ మొత్తం మేము హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల విలేజెస్లో చేసినాం. దీంట్లో వచ్చిన మెయిన్ డిఫికల్టీ ఏంటంటే వీ హ్యాడ్ టు రన్ అరౌండ్ 2 to 3 డిఫరెంట్ పోలీస్ కమిషనరేట్స్ ఫర్ పర్మిషన్. సో దయచేసి నేను మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే మా ఫిలిం ఇండస్ట్రీకి ఒక సింగిల్ విండో పర్మిషన్స్ కోసం ఒకటి ఎస్టాబ్లిష్ చేయండి. దానికి మా ఇండస్ట్రీ నుంచి మేమేం సపోర్ట్ చేయాలన్నా మేము చేస్తాము. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఆడియన్స్, అందరు సినిమా ప్రేమికులు ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు మేఘ్నాతో మాట్లాడదాం. వాళ్ళు ఈ మూవీలో విద్య అనే మెయిన్ క్యారెక్టర్ని ప్లే చేశారు. హాయ్ మ్యామ్. హాయ్, హలో ఆల్, దిస్ ఇస్ మేఘ్నా. రైస్ మిల్లో విద్య అనే క్యారెక్టర్ని ప్లే చేశానండి. అంతేకాకుండా నా క్యారెక్టరైజేషన్ వచ్చేసి చాలా చలాకీగా, సరదాగా ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా పేరెంట్స్ మాట విని హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉన్న ఊర్లోనే సెటిల్ అయిపోయి చాలా బాగుంటుందంటే క్యారెక్టరైజేషన్. అంతేకాకుండా మూవీ డైరెక్టర్ వచ్చేసి మహేష్ గారు. సో ఆయనతో జర్నీ చాలా బాగుంది అండ్ చాలా నీట్గా వెళ్ళిపోయింది. అంతేకాకుండా చాలా ఫ్రెండ్లీ నేచర్ అనమాట. అండ్ కమింగ్ టు కో ఆర్టిస్ట్, అందరు కూడా చాలా ఒక కంఫర్ట్ జోన్ని ఏర్పాటు చేశారనమాట. సో రియల్ లైఫ్లో కూడా అంతే క్లోజ్గా ఉన్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. ఇప్పుడు మనం లౌక్యతో మాట్లాడదాం. వాళ్ళు ఈ మూవీలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ ప్రసన్నని ప్లే చేశారు. హాయ్ మ్యామ్. హాయ్ అండి, దిస్ ఇస్ లౌక్య. రైస్ మిల్ ఫిల్మ్లో ప్రసన్న క్యారెక్టర్ చేశాను. ప్రతి ఆడపిల్ల వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పెరగడం, ఉండడం అండ్ ఊర్లో ఎంత స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉంటామో అదే సిటీ లైఫ్ స్టైల్ ఎంత బిజీగా ఉంటుంది. ఆ బిజీ లైఫ్లో మన క్యారెక్టర్ మనం ఎంత స్ట్రాంగ్గా పెట్టుకుంటాం అనేది బేస్ చేసిన క్యారెక్టర్ ఉంటుంది.
అండ్ రెస్ట్ ఆఫ్ ది 5 క్యారెక్టర్స్ కూడా అంతే స్పెషల్గా అంతే డిఫరెంట్గా ఉంటుంది. ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ. అండ్ కమింగ్ టు అ డైరెక్టర్ సార్ మహేష్ గారు, ఇట్స్ అ వెరీ జోవియల్ పర్సన్, ఎప్పుడు జోక్స్ వేస్తూనే ఉంటారు. అండ్ ఐ థ్యాంక్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ది షూట్ 21 డేస్లోనే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వరుణ్తో మాట్లాడదాం. వాళ్ళు ఈ మూవీలో లీడ్ క్యారెక్టర్ ఇంద్రాని ప్లే చేశారు. సో హాయ్ అండి అందరికీ. నా పేరు వరుణ్ ముద్దినేని. నేను ఈ సినిమాలో ఇంద్ర అనే క్యారెక్టర్ని ప్లే చేశాను. సో ఫస్ట్లీ శ్రీ మహా ఆది కళాక్షేత్రం స్మార్ట్ ప్రొడక్షన్ వాళ్ళకి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను, నాలాంటి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. అలానే మా రైటర్ అండ్ డైరెక్టర్ సార్ సీఎం మహేష్ సార్ గారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అలానే ఈ సినిమా అనేది పల్లెటూరులే దేశానికి వెన్నుముక్క అనే ఒక చిన్న లైన్ మీద ఒక మంచి స్టోరీని అయితే తీసుకొచ్చాము. సో ఈ స్టోరీ అనేది విలేజ్ నుంచి సిటీకి సెటిల్ అవుదామని వచ్చిన ప్రతి ఒక్క యూత్కి కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మా ప్రొడ్యూసర్స్ గారికి, అలానే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ మా ట్రూప్ అందరికీ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమా అయితే పక్కా మీ అందరికీ నచ్చిద్ది. సో ఈ సమ్మర్లో మనం అందరం కలుద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం హరీష్తో మాట్లాడబోతున్నాం. వాళ్ళు ఈ మూవీలో ఈశ్వర్ అని లీడ్ క్యారెక్టర్ ప్లే చేశారు. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు హరీష్. నేను ఈ సినిమాలో రైస్ మిల్ అనే సినిమాలో అయితే ఈశ్వర్ క్యారెక్టర్ చేశాను. అండ్ ముఖ్యంగా సినిమా గురించి చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉంటుంది, అందరూ చెప్తున్నారు 21 డేస్లో షూట్ అయితే కంప్లీట్ చేశాము. ఈ 21 డేస్లో మేము షూట్ కంప్లీట్ చేయడానికి మెయిన్ కారణం అయితే మా డైరెక్టర్ సార్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన 21 డేస్లో కంప్లీట్ చేశారు, మా దగ్గర చేయించారు. మేము బిగినర్స్ అండి, మమ్మల్ని నమ్మి ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మాకు ఓపిక్గా సీన్ ఎలా ఉంటుంది, మా క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, మేము ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఏడీసీకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చినందుకు డిఓపి గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముఖ్యంగా మేము ఎలా ఉన్నా అంటే ప్రతి టైంలో సెట్లో ఫ్రీగా ఉన్న ప్రతిసారి మా దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఏడీసీకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే సినిమా సమ్మర్లో మీ ముందుకు రాబోతుంది, మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కార్తిక్తో మాట్లాడదాం. వాళ్ళు ఈ మూవీలో చందు అనే లీడ్ క్యారెక్టర్ ప్లే చేశారు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కార్తిక్. మన రైస్ మిల్ మూవీలో చందు అనే క్యారెక్టర్ చేశాను. ముందుగా మన ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే కొత్త వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తూ మాలాంటి వాళ్ళని ఎంతో మంచిగా నమ్మి సినిమాని తీసినందుకు చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ప్రజెంట్ యూత్కి చాలా కనెక్ట్ అవుతుందండి. మెయిన్లీ మన సినిమా వచ్చేసి 21 డేస్లో కంప్లీట్ అవ్వడం జరిగింది. దానికి రీజన్ వచ్చేసి మన మహేష్ గారు, డైరెక్టర్ సార్. అది ఎంతో మాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. ఇంకా ఎంతో ఓపిక్గా నీట్గా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఏడీస్ అందరూ ఎంతో సపోర్ట్ చేస్తూ మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది, మంచి సాంగ్స్ తోటి, మంచి ట్రైలర్ తోటి సమ్మర్లో మీ ముందుకు రాబోతున్నాం. థ్యాంక్ యూ. ఈ మూవీలో ఒక క్యారెక్టర్ ప్లే చేసిన మాయా మచ్చింద్ర గారితో వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. హాయ్ అండి, నా పేరు మాయా మచ్చింద్ర, ఆర్టిస్ట్ని. ఈ సినిమాలో రైస్ మిల్ అనే సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ప్రోత్సహించి బాగా యాక్ట్ చేసేలా నాకు ఎంకరేజ్ చేసిన డైరెక్టర్ సార్ మహేష్ సార్కు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే కో ఆర్టిస్టులు అందరూ కూడా లొకేషన్లో అందరూ ఫ్రెండ్లీగా బాగా హ్యాపీగా ఒక కుటుంబ సభ్యుల్లాగా మేమందరూ కలిసి యాక్ట్ చేయడం, షూటింగ్ చేయడం జరిగింది. ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ అవబోతుంది. ప్రతి ఒక్కరూ మంచి సినిమా అండి ఇది. ప్రతి ఒక్కరూ ఆదరించి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకు డిఓపి గారిగా చేసిన వాళ్ళు, మళ్ళా కో డైరెక్టర్